సో కలిసి ఉండడానికి అంటే కలిసి ఉంటున్నారా, కలిసి ఉండాలనుకుంటున్నారా? కలిసి అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎలిగేషన్స్ ఎలాగా ఫ్రెండ్లీ రిలేషన్, ఇక ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో సారీ టు ఆస్క్ దిస్, బట్ మీకు ప్రీవియస్గా కూడా వివాహం అయింది. సో వివాహానికి సంబంధించి కూడా కొంత అనేక స్పెక్యులేషన్స్ ఉన్నాయి. డైవోర్స్ అయిందని కానీ, లేదంటే డైవోర్స్ కాలేదని కానీ రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మీరేం క్లారిటీ? డైవోర్స్ ఏమి అవ్వలేదండి. ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల వాళ్ళు నన్ను దూరం పెట్టారు. డైవోర్స్ ఏమి తీసుకోలేదు, డైవోర్స్ ఏమి అవ్వలేదు. ఎంతకాలంగా దూరంగా డైవోర్స్ నోటీస్ పంపించి అవన్నీ ఆవిడ ఎలిగేషన్స్ అండి. ఓకే. ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు? అదే ఇప్పుడు చేస్తున్న ఒక 1 year గా దూరంగా ఉంటున్నాం. ఒక 1 year గా. ఓకే. అక్కడ దూరం అయిన దగ్గర తర్వాత ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది దువ్వాడ శ్రీనివాసరావు గారితో. అలాగా 2 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. 2 years నుంచి ఉన్నారు. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినా అప్పుడు ఒక మంచి స్నేహితుడిగా ఉండి నన్ను రాజకీయాల్లో ముందుండి నడిపించి నన్ను కూడా రాజకీయాల్లో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి గైడ్ చేసి, నా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ విధంగా తను కూడా నన్ను గైడ్ చేశారు. సో ఇక్కడ వాణి గారికి కూడా రాజకీయంగా ఎదగాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ కూడా కొంత ప్రయత్నం చేశారు, మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే టికెట్ కోసం ప్రయత్నం చేశారు, అంతా జరిగింది. సో ఒకవేళ సొంత భార్యకి రాజకీయంగా తొక్కేసి మొగుడికి ఇచ్చిన టికెట్ లాక్కోవాలని చేసే పద్ధతి కాదండి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రాజకీయంగా నువ్వు ఎదగాలి, నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతు నీకు రావాలి, ప్రజల మద్దతు నీకుందని అధిష్టానం గుర్తించాలి, అధిష్టానం గుర్తించి నీకు టికెట్ ఇవ్వాలి. అది పద్ధతి. ఇప్పుడు రాజకీయంగా అందరికీ ఉంటుందండి టికెట్ కావాలని. ఎవరికి ఉండదు? మీకు ఉండదా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీకు వద్దా? ఎవరికైనా కావాలి టికెట్, అంటే ఎవరికైనా కావాలి టికెట్ ఇస్తే. కానీ అది మనం తెచ్చుకోవాలి, మనం కష్టపడి. వేరే వాళ్ళది లాక్కోకూడదు, వేరే వాళ్ళ కష్టం మనం లాక్కోకూడదు. మనం కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు నిరంతరం వాళ్ళతో ఉండి మనం తెచ్చుకోవాలి. శ్రీనివాస్ గారు అలా ఉంటారు కాబట్టి టికెట్ అతనికే వరించింది. అతను క్లియర్ చిట్తో ఉన్నారు కాబట్టి అధిష్టానం తనకు టికెట్ ఇచ్చింది. ఈవిడెన్ని చెప్పినా నమ్మలేదు. నమ్ముంటే ఆవిడకి టికెట్ ఇచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించారు, ముందు తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు కదా. ఏకంగా తన భార్య కూడా అదే ఇంట్రెస్ట్తో ఉంది. తన భార్యని కాదని మిమ్మల్ని ప్రోత్సహించడం ఎందుకు కారణం? ప్రోత్సహించడం అంటే అడుగులు నేర్పించారండి, ఏబిసిడి నేర్పించారు. అప్పుడే వచ్చాను కదా, ఇంకా ఏబిసిడి నేర్పిస్తారు. జిల్లా పరిషత్కి అవ్వాలని చెప్తున్నారు. అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి, నువ్వు ఒక ఎంపీగా పోటీ చేసి అనరు. నియోజకవర్గం ఒకడే ఉంటాడు ఎమ్మెల్యే, అదే దువ్వాడ శ్రీనే ఉంటారు. దాంట్లో ఏముంది కొత్తగా అందులో చెప్పుకోవడానికి? ఓకే. సో తన భార్యకి పోటీగానే మాధురిని